పర్సనల్ ఇది నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మేబీ ఒక 200-300 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం రాజులయ్యి అప్పట్లో తమిళనాడు బార్డర్ నుంచి కర్ణాటక నుంచి అంతా వీళ్ళు మహారాజులయ్యి ఏందండి మహారాజుల్లాగా అసలు ఆ బిల్డింగ్ లేంది అసలు చూసేదానికే ఒక వండర్గా ఉంది. వెంకటకృష్ణ గారు యు రిమెంబర్ ఇరాన్ ప్యాలెస్ ఇరాన్ రెవల్యూషన్ జరిగినప్పుడు షా ప్యాలెస్ ని రేడ్ చేశారు జనాలు, గుర్తుందా? అవును, చదివారు. ఆ లోపలికి పోయి ఆ లగ్జరీ చూసి ఆ ఫొటోస్ అని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే షా ప్యాలెస్ అంత బ్యూటిఫుల్ గా అంత రిచ్ గా ఉండేది. సో అప్పుడు ఒక పెద్ద వండర్. ఇప్పుడు దాని తర్వాత ఇది ఒక పెద్ద వండర్ అవ్వడం అసలు నిజంగా అంటే ఏ విధంగా కోర్టుకి అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా కోర్టుకి దొంగ ఇది చెప్పారు, ఏది అఫిడవిట్లు ఇచ్చారు, అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ అ వండర్. అసలు నిజంగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ అక్కడ ఉండే కలెక్టర్ కానీ ఆ వైజాగ్ డెవలప్మెంట్ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి బిల్డింగ్స్కి మీరు కోర్టుకి అబద్ధాలు చెప్పారు అవన్నీ బయటికి తీయాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి పనులు మళ్ళీ ఇంకొకసారి చేసేదానికి అధికారులు కానీ ఎవరైనా భయపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, తర్వాత అక్కడ వాటికి ఫారెస్ట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఇవన్నీ కావాలి, చిన్న విషయం కాదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆయన ఏ పర్పస్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు? క్యాంప్ ఆఫీస్కి ఉంటాడా? రాజధాని అక్కడ పెట్టేస్తే ఆయన అందులో ముఖ్యమంత్రి అధికారిక నివాసం లాగా చేసుకుని అందులో ఉందామని అనుకున్నారా? అదే కదా డౌట్ ఎందుకు వెంకటకృష్ణ గారు? 12 బెడ్రూముల ఇల్లు నిజమే సార్, నిజమే, ఓకే అనుకుందాం. ఒకవేళ ఆయన అనుకున్నట్టే జరిగి విశాఖని రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తే ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలాగా చేసుకుందామని అనుకున్నాడనే అనుకుందాం, తప్పేం లేదు, అగ్రీడ్. దానికి కొండెందుకు, కొండ మీద ఇల్లు ఎందుకు, ఆ ఇంట్లో ఇటాలీ గ్రానైట్లు ఎందుకు, అందులో కమోడ్లు, ఆ టాయిలెట్లు ఏంటి, ఆ బెడ్రూమ్లు ఏంటి, అసలు అవసరమా? ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయితే మాత్రం ఇంద్రభవనం లాగా లేకపోతే రావణ. వెంకటకృష్ణ గారు 1000 అడుగులు టాయిలెట్, అతను ఏమన్నా పొళ్ళాడి స్నానం చేస్తాడేమో అని నాకు అనుమానం. ఇప్పుడు అదే అంత ఒక రకంగా కదా, చాలా ఆశ్చర్యకరంగా టాయిలెట్. ఆయన ఇందాక తిరుపతిరావు గారు అమాయకంగా బాత్ టబ్బు 45 లక్షలు అంటండి, 45 లక్షలు పెడితే మాకు వైజాగ్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందని చెప్తున్నారు. మీరు బాత్ టబ్బు గురించే చెప్తున్నారు. ఆ టబ్బు ఉన్న గది గురించి ఆలోచిస్తే ఆ గది మొత్తం, ఆ బాత్ టబ్బు పెట్టిన గది మొత్తం పెట్టిన ఖర్చు చూస్తే అదో 10 కోట్లు అవుద్ది. వీళ్ళు ఏమంటే బాత్ టబ్బులో బాత్రూంలో కబ్బోర్డ్లను అసలు అవన్నీ చూసారా మీరు? అదేమంటే వీళ్ళు మా జగన్మోహన్ రెడ్డి కట్టిన దాని మీద పడి ఏడుతున్నారు అంటాడేమో వాళ్ళ మనుషులు ఎవరన్నా. అరే జనం సొమ్మురా నాయన, అది జనం సొమ్ము, ప్రజల సొమ్ము. ప్రజలు ఏడకపోతే ఎవరు ఏడుస్తారు? అది చూస్తుంటే కళ్ళు రక్త కన్నీరు, రక్త చరిత్రలాగా. సో ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టారనేది ఒకటి. తర్వాత ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఎలా దీనికి అనుమతులు వచ్చాయి? ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఉండగా మీడియాని కూడా వెళ్ళనివ్వకుండా దొంగతనంగా కట్టాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఈ ఎలక్షన్లో కనుక అతను అధికారంలోకి వచ్చి ఉంటే మళ్ళీ ఇంకంతే. అది రాలేదు కాబట్టి ఇవాళ ఈ భాగవతం బయటపడింది కదా. ఇంకా ఇలాంటి భాగవతాలు ఎన్ని ఉన్నాయి?